ఇప్పుడు నాకు అర్థమైంది. నారద మహర్షి తపస్సు చేసుకున్నందుకు ఈ మధువనం అనుభవించి ఎందుకు సలహా ఇచ్చారు. ఆహా, ఈ మధువనంలోని రకరకాల వృక్షాలు, ఆసువాసులు, ఋషిగల వనాలు, ఆనివాళ్ళు, నేళ్ళు, ఎంత కందుల పండుగ ఉన్నది, ఎంత ప్రశాంతంగా ఉన్నది ఈ మధువనం. నాగమునేంద్ర, నీ ధన్యవాదాలు. నా జన్మ తరించుటకు ఓం శ్రీమన్నారాయణ అనుగ్రహ ప్రాప్తికి ఓం నమో భగవతే వాసుదేవాయ అను మంత్రమును ఉపదేశించి నన్ను అనుగ్రహించరి. ఈ మధువనమున నిర్మల చిత్తుడిని ఓం శ్రీమన్నారాయణ గురించి తపమునరించగా తల్లి మనం అదృష్టముదం కాదట, సింహాసనకి అర్హత నాకు లేదట. నేను నాన్న వాళ్ళ కూర్చొని అర్హత నాకు లేదట. నన్ను అవమానించిన పర్వాలేదమ్మా, నేను అవమానించడం తట్టుకోలేకపోతున్నానమ్మా. నా బాధ తీర్చే ఒకే ఒక వ్యక్తి, నా తండ్రి ప్రేమను పొందే భాగ్యం కలిగించే ఒకే ఒక వ్యక్తి శ్రీమన్నారాయణుడే అని నాకు మార్గం చూపించావు తల్లి. అమ్మా, నేను తపస్సు చేస్తాను, నన్ను ఆశీర్వదించు తల్లి. అంటే నేను పసివాడని నీ మాతృహృదయం విలపించింది. ఆ మంత్రమును సాక్షాత్కారంతో తరించి తిరిగి వచ్చేదను అమ్మా. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 హే భగవాన్ శ్రీమన్నారాయణ, నా అమ్మ వాకు వేదవాకు, నన్ను అనుగ్రహించడానికి వచ్చావా తండ్రి? అంటే నీ తండ్రి ప్రేమను పొందే భాగ్యంతో పాటు సకల రాజభోగాలు అనుభవించే అదృష్టం అనుగ్రహించావా తండ్రి? మార్గం చూపి సమస్త గ్రహాలకు, శ్లోకాలకు, రక్షకాలకు ఆర్గదర్శరే ఉంటా. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. ఓం ధ్రువక్షితి ధ్రువయోసి ధ్రువమసి ధ్రువదస్థితం త్వం నక్షత్రాణమేద్యసి సమాపాహి భూతాన్యతః. ఓం త్రీణి వే దేవానాం వృద్ధాని త్రీణి చందాగుంసి త్రీణి సదనాని త్రయే మే లోకాః ఏషు లోకేషు ప్రతిష్ఠతి. శుభం భూయాత్. ధ్రువ శశి పట్ల ఈ ధ్రువుడు ఆ ధ్రువ గురించి చాలా చక్కగా వివరించారు. ఇప్పుడు చైతన్య వంటెడ్డు గారు ధ్రువకి బహుమతి ప్రదానం చేస్తారు. చైతన్య